ఆ ఎమ్మెల్యే గారిని చంద్రబాబు నాయుడు గారు దాదాపు పక్కన పెట్టేశారు అని. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి చర్చ ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో నడుస్తుంది. అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మనవడు, భవిష్యత్తు వారసుడు, ప్రస్తుత సినీ వారసుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు గత కొన్ని రోజులుగా ఒక దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందు, ఇంటి ముందు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. మరి ఆయన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే అంత ఆగ్రహావేశానికి లోనయ్యారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశిస్తూ లకారం భాషతోటి నీచంగా తిట్టేటువంటి ఆడియో టేప్స్ బయటికి రావడంతో ఆడియో నాది కాదని చెప్పేసి నేను ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ పెట్టానని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ గారు గతంలోనే చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్